రిక్రూటర్లు గానీ మనం రిఫరల్ కోసం ఎవరికన్నా రీచ్ అవుట్ అవుతున్న వాళ్ళు గానీ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని పక్కా చూస్తారు, కాకపోతే దేకరు. ఎందుకు? మన ప్రొఫైల్లో ఏముండదు కాబట్టి. రెజ్యూమే పంపినాక, రిఫరల్ అడిగినాక, రిక్రూటర్ కి మెసేజ్ చేసినాక ఫస్ట్ వాళ్ళకి కనిపించేది లింక్డ్ఇన్. బట్ మన ప్రొఫైల్ చూస్తే హెడ్ లైన్ లా గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, అబౌట్ సెక్షన్ లో ఒక మోటివేషనల్ స్టోరీ, ప్రాజెక్ట్ సెక్షన్ ఖాళీ, ఫీచర్ సెక్షన్ ఖాళీ. ఇప్పుడు ఇట్లుంటే రిక్రూటర్లకు మన గురించి ఏమర్థమవుతుంది? లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడంగానే 5 సెకండ్లలో చెప్పాలి అసలు నువ్వెవరు, ఏ రోల్ టార్గెట్ చేస్తున్నావు, నీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, నీ స్కిల్స్ ది ప్రూఫ్ ఎక్కడుంది. అందుకే అన్నిటికంటే ఫస్ట్ లింక్డ్ఇన్ హెడ్లైన్ ని కరెక్ట్ గా రాసుకోవాలి. మన రోల్ డేటా అనలిస్ట్, మన స్కిల్స్ SQL, పైథాన్, పవర్ BI అండ్ కొంచెం లైట్ గా ప్రూఫ్. ఒకవేళ ప్రొఫైల్ లో కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు అంటే బిల్డింగ్ డాష్ బోర్డ్స్ ఫర్ బిజినెస్ ఇన్సైట్స్. అండ్ నెక్స్ట్ అబౌట్ సెక్షన్ లో మొత్తం మన స్టోరీ అవసరం లేదు, మన పొజిషనింగ్ తెలవాలి. ప్రాజెక్ట్లలోనేమో ర్యాండమ్ కాలేజ్ లో చేసినాయి కాదు, ప్రాబ్లమ్, టూల్స్, ఇంపాక్ట్, అవుట్కమ్ చూపించాలి. ఫీచర్ సెక్షన్ లో రెజ్యూమే, పోర్ట్ఫోలియో, గిట్ హబ్ ఇంకా కేస్ స్టడీలు కనిపించాలి. అండ్ మన ప్రొఫైల్ లో రోల్ స్పెసిఫిక్ కీవర్డ్స్ పక్కా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు రిక్రూటర్ డేటా అనలిస్ట్ అని సెర్చ్ చేస్తే నీ పేరు రావాలి కదా, సో ప్రొఫైల్ లో కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లింక్డ్ఇన్ ని ఒక ఆన్లైన్ బయోడేటా లాగా ట్రీట్ చేయొద్దు, ఇన్స్టెడ్ ఒక ప్రూఫ్ పేజ్ లాగా ట్రీట్ చేయాలి. రిక్రూటర్లు మన ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మన గురించి క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టు ఉండాలి. అందుకే లింక్డ్ఇన్ కొంచెం మంచిగా సెట్ చేసుకుంటే మన జాబ్ అంటూ కూడా మంచిగా ఈజీగా సెట్ అవుతుంది, ఆర్ బెటర్ కొంచెం ఈజీగా సెట్ అవుతుంది.